హ్యాపీ ప్రిన్స్ అనే లెసన్ రిటన్ బై ఆస్కర్ వైల్డ్ అమ్మా. సో ఈ లెసన్ ఏంటంటే ఒక ఫిక్షనల్ స్టోరీ, పంచతంత్ర కథలు అంటారు కదా అలా అమ్మా. బ్యూటిఫుల్ స్టాట్యూ ఏమొచ్చి ఒక పెద్ద స్తంభం మీద ఒక పెద్దగా చూపిస్తారు, ఉంటది. ఆ స్టాట్యూ ఎవరిదో కాదు, హ్యాపీ ప్రిన్స్ ఒక స్టాట్యూ. అది బంగారంతో కప్పబడి ఉంటది. దానికి షెపర్స్ కళ్ళకేంచి నీలమల్లు ఉంటాయి. తన కత్తికి స్వాడ్, కత్తికి రూబీ అని రెడ్ కలర్ ఒక ఉంటది. కత్తికి తన విగ్రహానికి ఇలాంటి ప్లేస్ లో ఒక రెడ్ కలర్ రూబీ, కెంపు అంటారు దాన్ని, ఎరుపు మాణిక్యం, రెడ్ కలర్ మనీ పెడతారు. సో అప్పుడు హ్యాపీ ప్రిన్స్ ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, బతికినంత కాలం అతనికి ఎప్పుడు హ్యాపీనెస్ తో ఉంటాడు. కన్నీళ్ళంటే ఏమో తెలియవు. రాజ్యసభలో ఉన్న సభికులు కూడా అతన్ని హ్యాపీ ప్రిన్స్ అని పిలుస్తారు. అతను చనిపోయిన తర్వాత అతని స్టాట్యూని పెద్ద ఎత్తుగా ఒక స్తంభం మీద నిర్మిస్తారు, స్తంభాన్ని కడతారు, తన కాల్ని పెద్ద ఎత్తుగా కట్టిస్తారు, గోల్డ్ తో కట్టిస్తారు, కళ్ళకేంచి నీలమల్లు పెడతారు, కత్తికి మన చెప్పుకున్నట్టుగా రెడ్ కలర్ ఒక కెంపుని కడతారు. సో ఈ విధంగా డిజైన్ చేస్తారు. సో ఈ దీని మీద హైట్ గా నగరం అంతా కనబడేలాగా ఆ విగ్రహం తయారు చేస్తారు. సో స్తంభానికి పాదాలు కడతారు, కదలకుండా పడకుండా. సో ఎప్పుడైతే అతని విగ్రహం రోడ్డు మీద అంత హైట్ లో కడతారో, నగరంలో ప్రజలందరూ కష్టాలు పడిన అతను కనిపిస్తే అవన్నీ చూస్తాడు. వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకుంటాడు, కానీ హెల్ప్ చేయలేడు. ఎందుకంటే అతని పాదాలను కట్టేస్తారు స్తంభానికి. అందుకు అసలు నీడీ పీపుల్ కి హెల్ప్ చేయాలనుకుంటాడు. అందుకే ఒక పక్షి ద్వారా హెల్ప్ చేస్తాడు. ఆ పక్షి ఏటో కాదు, ఒక స్వాలో పక్షి అనమాట. అదేమొచ్చి ఈజిప్ట్ వెళ్ళాలనుకుంటది. తన పక్షులతో వెళ్ళడానికి ఈజిప్ట్ వెళ్లే మార్గంలో దారి తప్పి ఆయుస్ వచ్చి అలా కింద పడిపోద్ది. పడుతూ మన రాజుగారి, మన హ్యాపీ ప్రిన్స్ ఒక పాదాల మధ్యన పడిపోద్ది. ఆ స్వాలో ఏమొచ్చి ఏడుస్తూ ఉంటది, ఆ స్టాట్యూని చూసి ఏడుస్తుంది. ఆ స్వాలో చాలా జాలి హృదయం కలిగిన పక్షి. ఆ స్వాలో అంటే మైగ్రేషన్ అంటే కంట్రీస్ తిరుగుతూ అటు ఇటు వలస తిరుగుతూ పాటలు పాడుకుంటూ గాల్లో తిరుగుతుంటది ఆ పక్షి. హ్యాపీ ప్రిన్స్ ని చూసి చాలా జాలి పడుతుంది, ఏడుస్తుంది. హ్యాపీ ప్రిన్స్ అంటాడు, నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ఆకలితో ఉన్న వాళ్ళని, దౌర్భాగ్యంతో జీవితాలు గడుపుతున్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయవని చెప్తాడు. సో నేను సహాయం చేయలేను, ఎందుకంటే నేను కదలలేను. సో నా బదులుగా నాకు హెల్ప్ చేయవా, నాతో కొంతకాలం నువ్వు నాతో ఉండవా, నాతో ఉండి పేదవాళ్ళకి హెల్ప్ చేయని చెప్తాడు. సో స్వాలో సరే అని చెప్పి, స్వాలో కూడా జాలి హృదయం కలిగిన పక్షి కాబట్టి సరే ఒప్పుకుంటది. హ్యాపీ ప్రిన్స్ స్వాలో చెప్తాడు, ఒక ఫస్ట్ పూర్ హౌస్ ఉంటది, ఒక పేద ఇల్లు ఉంటది ఒక స్ట్రీట్ లో. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సో ఆరెంజెస్ కావాలని, కానీ ఆరెంజెస్ కొనడానికి కూడా అమ్మాయికి ఆ పూర్వ మీద డబ్బులు లేవు. అందువల్ల నువ్వేం చేస్తావంటే, నా కత్తికి రూబీ ఉంది కదా, ఎరుపు కలర్ ఒక ఆ మాణిక్యం, దాన్ని పీకి ఆమెకి ఇవ్వని చెప్తాడు. సరే అని చెప్పి అది ఇస్తుంది. ఆ పూర్వ ఆనందం అయిపోద్ది, చాలా సంతోషం అయిపోద్ది. వెంటనే ఈ స్వాన్ ఎగురుకుంటూ గాలిని ఆ అబ్బాయికి నుదుటి పైన కలిగిస్తుంది. తర్వాత ఈ హ్యాపీ ప్రిన్స్ అదొక స్టోరీ. ఆ విధంగా ఒకరికి హెల్ప్ చేస్తారు. ఇంకెవరికి హెల్ప్ చేస్తారంటే, ఒక యంగ్ మ్యాన్ ఒక పనికిమాలిన ఇంట్లో ఉంటాడు, ఒక కథలు రాస్తూ ఉంటాడు. అతనికి చాలా చలి వేసేస్తుంది, ఆ చలికి వల్ల ఏమి రాయలేకపోతాడు. అందువల్ల ఇంట్లో ఫైర్ వుడ్ కూడా లేదు అతను వెచ్చగా ఉండడానికి. సో అందువల్ల అతను ఏం చేస్తాడంటే, మంట కూడా లేదు వెచ్చదనంగా ఉండడానికి. సో అందువల్ల అతను హ్యాపీ ప్రిన్స్ చెప్తాడు స్వాలోకి, నువ్వు ఏం చేస్తావంటే, నా కళ్ళు ఉన్నాయి కదా, నా కళ్ళ మీద నీలమల్లు ఉన్నాయి కదా, 2 కళ్ళలోని షెపర్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి పీక యంగ్ మ్యాన్ కి ఇచ్చి హ్యాపీ ప్రిన్స్ స్వాలో ఏమొచ్చి ఫస్ట్ ఒప్పుకోదు, ఏడుస్తుంది. అలా ఇస్తే నువ్వు కొను లేని వాళ్ళలో ఉంటావు, నాకు నచ్చదు, నువ్వు ఒక కన్ను లేని వాళ్ళు ఉండడం నువ్వు సహించలేని చెప్పగానే, పర్వాలేదు నా కన్ను లేకపోయినా పర్లేదు, అతను ఇప్పుడు ఆనందంగా ఉండాలి, అతను కథలు బాగా రాయాలి, అతను చలి కథలు రాయలేకపోతున్నాడు. సో నువ్వు నా ఒక మాణిక్యం తీసిస్తే అతను కట్టెలు కొనుక్కుంటాడు, కట్టెలు కొనుక్కొని ఫైర్ మంట పెట్టుకొని రాయడానికి అతను సౌకర్యంగా ఉంటది అని చెప్తాడు. వెంటనే ఇంకేం చేయలేక ఒక కన్ను పీకి ఇస్తుంది, చాలా హ్యాపీ అయిపోతాడు, చాలా ఆనందంగా కొనుక్కుంటాడు. సో ఆ కట్టెలు కొనుక్కొని హ్యాపీగా కథ రాసుకుంటాడు. ఇది సెకండ్. ఇంకొక మాణిక్యం ఉంది కదా, ఒక నీలమణి ఇచ్చాడు, ఇంకొక నీలమణి ఉంది కదా, ఎవరికి ఇస్తారు, ఒక అగ్గిపెట్లు అమ్మే ఒక అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, తన అగ్గిపెట్లన్నీ కూడా ఒక బురద కాలంలో అనుకోకుండా పడిపోతాయి. ఆమె ఏడుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అగ్గిపెట్లు అమ్మి డబ్బులు ఇంటికి కాకపోతే చితక బాధేస్తాడు. అందువల్ల దుఃఖంతో ఏడుస్తుంది. హ్యాపీ ప్రిన్స్ హృదయం చలించి పూర్ లిటిల్ వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాడు. అందువల్ల స్వాలన్ అంటాడు, ఒక కన్ను ఉంది కదా, ఆ కన్నుకి నీలమణి ఉంది కదా, అది కూడా పీకే అని చెప్పగానే ఫస్ట్ స్వాల ఒప్పుకోదు, నిరాకరిస్తుంది. ఆ 2 కళ్ళు పీకేస్తే నువ్వు కంప్లీట్ గుడ్డివాడు అయిపోతావు, నేను సహించలేను అని చెప్పగానే హ్యాపీ ప్రిన్స్ అంటాడు, నేను గుడ్డివాడిని అయిపోయినా పర్లేదు,
లేదు, ఆ అమ్మాయి బాధపడకుండా, ఆ అమ్మాయి ఏడకూడదు, చాలా ఆ పూర్వలు ఏడకూడదు, చాలా ఆనందంగా ఉండాలి, చాలా ఆమె సుఖంగా ఉండాలి అని చెప్పి ఫోర్స్ చేస్తాడు, బాగా ప్రెషర్ పెడతాడు. ఇంకా చేసేది ఏం లేక హ్యాపీ ప్రిన్స్ కోరిక ప్రకారంగా రెండో కన్ను కూడా పీకేసి ఆ రెండో కన్నులను నీలమణి పీకేసి ఆ లిటిల్ గర్ల్ కి ఇచ్చేస్తారు. ఆమె చాలా హ్యాపీ అయిపోద్ది. సో ప్రిన్స్ ఇప్పుడు గుడ్డివాడు అయిపోతాడు కంప్లీట్ గా. స్వాలో కంప్లీట్ గా ఇంకా ప్రిన్స్ ఒక మంచితనాన్ని చూసి ఇంకా కంప్లీట్ గా అతని దగ్గర ఉండిపోదాం అనుకుంటది. కానీ ప్రిన్స్ స్వాలోకి ఏం చెప్తాడంటే, నువ్వు నగరం అంతా తిరుగు, నగరం అంతా తిరిగి అక్కడ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నాకు చెప్పు, అప్పుడు నేను వాళ్ళకి నా బాడీ అంతా బంగారంతో కప్పబడి ఉంది, నా బాడీకి లీఫ్ బై లీవ్స్ తో డిజైన్ చేసి ఉంది నా స్టాట్యూ, అదంతా బంగారంతో ఉంది. సో ఎవరైతే బాధలు ఉన్నారో నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెక్ చేయి, ఎవరు బాధలు ఉన్నారో నా లీవ్స్ గోల్డ్ తో లీవ్స్ అన్ని కూడా పీకేసి వాళ్ళకి హెల్ప్ చేయి, సిటీలో ఉన్న పూర్ పీపుల్ అందరికి. అప్పుడు పూర్ పీపుల్ కి అలా చేస్తుంది. ఎప్పుడైతే తన గోల్డ్ లీవ్స్ అంతా కూడా స్వాలో అలా పీకి ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ ఇస్తుందో, అప్పుడు పేద ప్రజలకి ఆకలితో అల్లాడిపోయే పేద ప్రజలకి ఇప్పుడు తినడానికి తిండి దొరుకుతుంది. సో ఈ యొక్క హ్యాపీ ప్రిన్స్ ద్వారా పిల్లలు మొహంలో నవ్వు వస్తుంది, ఆనందంగా ఆడుకుంటారు స్ట్రీట్స్ లో, ఫేసెస్ చాలా మురిసిపోతాయి, అంటే ఫేస్ కనుక చాలా ఇంకా బ్రూస్ అని చాలా ఆనందం అయిపోద్ది. సో కలకలు ఆడిపోతాయి పిల్లలకి. సో హ్యాపీ ప్రిన్స్ తన గోల్డ్ లీవ్స్ తో అందరికి గోల్డ్ లీవ్స్ కట్ చేసి స్వేల ద్వారా అందరికి ఇవ్వడంతో సో ఇంకా వెంటనే గోల్డ్ అంతా కూడా పోతుంది. అలా అందరికి హెల్ప్ చేసేస్తాడు. మొత్తం సిటీలో ఉన్న ప్రజలందరికీ తన గోల్డ్ విగ్రహం, పెద్ద విగ్రహం గోల్డ్ అంతా కరిగించి అందరికి స్వేలైన పక్షి ద్వారా పీకి అందరికి హెల్ప్ చేస్తాడు. ఇంకా విగ్రహంలో గోల్డ్ అంతా పోయేసరికి చాలా అగ్లిగా అయిపోద్ది, అందరికరంగా అయిపోద్ది. సో వింటర్ వచ్చేస్తుంది, పూర్ స్వేలో ఫైనల్ గా చలి తట్టుకుని చచ్చిపోద్ది. వెంటనే ఎప్పుడైతే పక్షి చనిపోద్దో స్వేల పక్షి, ఇతను ఒక హృదయం కూడా ముక్కలైపోయి ఏడుస్తాడు. సో నెక్స్ట్ మార్నింగ్ ఆ సిటీకి లీడర్ ఆఫ్ ది సిటీ మేయర్ వచ్చి అలా రోడ్డు పైగా స్టాట్యూని చూస్తాడు. ఆ స్టాట్యూ చూడక అందరికరంగా ఉందని చూసి ఆ స్టాట్యూని కొల్లగొట్టేస్తాడు, కొలెక్ట్ చేసేస్తాడు. స్టాట్యూని ఏం చేస్తాడంటే కరిగించేస్తాడు, మంట పెట్టి కరిగిస్తాడు. స్టాట్యూ అంతా కరిగిపోద్ది. స్టాట్యూలో ఉన్న లిడిన్ హార్ట్ మంచి మనసు కరగదు, అది అలాగా ఉండిపోద్ది, అసలు కరగదు. వెంటనే ఏం చేస్తాడంటే ఆ మేయర్ కరగట్లేదని చెప్పి ఆ ఒక పక్షి, ఒక డెడ్ బాడీ అక్కడే ఒక ఉండిపోద్ది, రెండు కాళ్ళ మధ్యలో కదా పక్షి అక్కడ చనిపోయింది, ఆ పక్షి ఒక డెడ్ బాడీని, ఆ మంచి మనసుని, ఈ రెండింటిని ఒక చెత్త కుప్పలు పడేయమని చెప్తారు. చెత్త కుప్పలు పడిసేస్తారు. సో అప్పుడు దేవుడు ఏమొచ్చి ఏంజిల్స్ ని పంపిస్తారు కిందకి, ఆ దేవదూతలు పంపించి భూలోకంలో అత్యంత విలువైన రెండు థింగ్స్ ని తీసుకొని రమ్మని చెప్తారు. అప్పుడు ఆ ఏంజిల్స్ ఏం చేస్తారంటే ఆ హ్యాపీ ప్రిన్స్ ఒక మంచి మనసు హార్ట్ ని అండ్ చనిపోయిన ఒక స్వేల పక్షిని దేవుడి దగ్గర తీసుకుని వెళ్తారు. అప్పుడు వెంటనే దేవుడు ఫుల్ గా మెచ్చుకొని ఏంజిల్ ని ఏమంటారంటే, నువ్వు నిజంగా మంచి తీసుకొని వచ్చో, మంచి చాయిస్ లేదని చెప్పి అభినందించి చనిపోయిన స్వేలో, ఆ హ్యాపీ ప్రిన్స్ చెప్పిన మాటలు విని పేద ప్రజలకి సహాయం చేసిన స్వేలోకి, అందరికి సహాయం చేసిన స్వేలోకి గార్డెన్ ఆఫ్ ప్యారడైస్, అంటే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉన్న ఒక ప్యారడైస్ లో పెడతారు. అక్కడ ఆనందంతో ఉంటది ఎప్పుడు కూడా ఆ ఒక స్వేల పక్షి. హ్యాపీ ప్రిన్స్ ని ఎక్కడ పెడతారంటే ఒక గాడ్ సిటీ ఆఫ్ గోల్డ్, స్వర్ణంతో బంగారంతో ఉన్న దేవుడి నగరంలో పెడతారు. అప్పుడు ఎల్లప్పుడూ ఆ గాడ్ సిటీ ఆఫ్ గోల్డ్, అంటే దేవుడు ఒక బంగారపు నగరంలో ఎల్లప్పుడూ దేవుడిని ఎప్పుడు ప్రేస్ చేసుకుంటూ అలా దేవుడి కీర్తనలా పాడుకుంటూ ఉంటాడు హ్యాపీ ప్రిన్స్ ఆ ఒక గాడ్ సిటీ ఆఫ్ గోల్డ్ లో. సో ఇదమ్మా లెసన్. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే, మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్, సిబిఎస్ఈ లెసన్స్, డిఎస్సి, గ్రామర్ అన్ని పెట్టాను. మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలని, ఏ లెసన్ కావాలన్నా సాయి చిట్టి ఆ టాపిక్ కూడా మీకు వచ్చేస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.